హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. ఈరోజు అయితే సండే రోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే రైస్ అయితే వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఆ రైస్లోకి అయితే నేను కొన్ని హోల్ గరం మసాలాస్ తీసుకొని అవి కూడా అందులో యాడ్ చేసేసి ఇంకా పొయ్యి పైన అయితే పెట్టేసుకున్నాను. సో అది రైస్ అయ్యేలోపు ఇంకా నేను ఇంకొక పక్కకి అయితే ఇంకా గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా, అది కూడా ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నా. ఇవి రెండు అయ్యేలోపు నేను చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసి అందులోకి తగినంత మసాలాస్ అయితే వేసుకుంటున్నాను. నేను 1 kg రైస్కి 1 kg చికెన్ తీసుకున్నాను. దానికి అయితే ఎంత కావాలి అంటే 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్స్ కారం కావాలి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, ఇంకా గరం మసాలాలు కూడా వేస్తాం కాబట్టి ఉప్పుకి 2 స్పూన్ల ఉప్పుకి 3 స్పూన్ల కారం వేసిన. ఎందుకంటే గరం మసాలాస్ కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కాబట్టి అది ఘాట్ అనేది ఈక్వల్ అయిపోతుంది. సో ఇంకా అవన్నీ వేసేసుకుంటున్న తర్వాత నేను అందులోకి అయితే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ వేగిపోయినాయి, అవి కూడా వేసేసుకొని ఆ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని పెరుగు అయితే వేసేసుకున్నాను. తగినంత పెరుగు, మనకి ఎంత గ్రేవీ కావాలో దాని కన్సిస్టెన్సీలో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు కూడా వేసేసుకున్నాను. అవి వేసుకున్నాక చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకున్నాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఆల్రెడీ ఉన్నా, అది కాకుండా నేనైతే ఇంకా ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. కొంచెం అయితే టేస్టింగ్ సాల్ట్ వేసిన. అసలు టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయొద్దు, బట్ వన్స్ ఏ వైల్ ఎప్పుడు అమాస పుణ్యానికి చేస్తాం కాబట్టి బిర్యానీ అప్పుడైతే వేసుకోవచ్చు కొంచెం టేస్ట్కి. ఇంకా వేసేసిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ది ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా మొత్తం ఇంట్లోకి వేసేసి నేను మంచిగా మిక్స్ చేసేసుకొని పొయ్యి పైన పెట్టేసిన. ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ రైస్ అయితే అవుతుంది. రెండు కూడా మొత్తం ఫుల్గా కుక్ కానియొద్దు, 50% మాత్రమే కుక్ కానియాలి. అయిన తర్వాత చికెన్ ఇట్లా అయింది నాకు. ఈ తర్వాత నేను రైస్ అంతా వాటర్ మొత్తం తీసేసేసి ఆ రైస్లోకి లేయర్స్ కింద నాకు 2 లేయర్స్ అయితే వచ్చింది. ఫస్ట్ రైస్ వేసుకొని దానిపైన చికెన్ వేసేయాలి. చికెన్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా అదంతా వేసిన తర్వాత ఇంకొక లేయర్ వేయాలి. ఇది అయ్యే చికెన్ మరిగేటప్పుడే లాస్ట్లో దించే ముందు కొంచెం ఒక 5-6 ఇలాచీలు అయితే మంచిగా పేస్ట్ మిక్సీ పట్టేసుకొని మంచిగా ఆ పౌడర్ని అయితే చికెన్లకి మనము యాడ్ చేయాలన్నమాట. దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది. అదే బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు, ఇంకా స్టార్ కూడా. ఇవి వేసిన తర్వాత నాకైతే ఒక 2 లేయర్స్ వచ్చినాయి. ఈ 2 లేయర్స్ కూడా నేను బిర్యానీకి మొత్తము వేసేసుకున్న తర్వాత ఇదైతే ఇంకా నేను పొయ్యి పైన దమ్ ఇచ్చేసిన అనమాట. సిమ్లో పెట్టేసి ఒక 15 minutes దమ్ చేసేసిన. ఇంకా ఇందులో అయితే దమ్ అయ్యేటప్పుడు నేను కొంచెము కుంకుమ పువ్వు, పాలు కలిపి అదైతే తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ కుంకుమ పువ్వు లేకపోతే మనము ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ ఫుడ్ కలర్ అయితే అన్హెల్దీ కాబట్టి నేనైతే ఎక్కువ యూజ్ చేయను ఫుడ్ కలర్. నా దగ్గర కుంకుమ పువ్వు ఉండే, దాంతో వేసేసుకున్నాను. తర్వాత ఒక 2 tablespoon గీ కూడా వేసేసుకొని పొయ్యి పైన అయితే పెట్టేసి దమ్ చేసేసిన. ఒక 15 minutes తర్వాత మంచిగా పొగలు అయితే వస్తున్నాయి అనమాట. అది మంచిగా ఆ తర్వాత మనకి ఏంటంటే అది పొగలు వచ్చేటప్పుడు ఇవి మనము కొత్తిమీర, పుదీనా కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంకా బిర్యానీ అయితే ఫుల్ జ్యూసీగా మంచిగా కుక్ అయింది. తర్వాత అయితే ఇంకా మేము ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసినాము. మా పిల్లలు మేమైతే అందరము సూపర్ అంటే సూపర్ అదిరిపోయిందని చెప్పిర్రు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.